నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కోట ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన సజావుగా సాగిన సర్వసభ్య సమావేశం. పలు సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులు. ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. వర్చువల్ గా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో వైభవంగా జరిగిన అమ్మవార్ల గ్రామోత్సవాలు. విజయదుర్గాదేవి ఉపపీఠం మరియు ధర్మరాజస్వామి ఆలయాల్లో అమ్మవార్లకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పూజలు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో కోట ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన సర్వసభ సమావేశం జరిగింది. కోటలో ఆవులు కుక్కల బెడద తీవ్రంగా ఉన్నట్టు పత్రికలు తరచూ కథనాలు వస్తున్నాయని పేర్కొంటూ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేస్తామన్నారు. కుక్కలకు ఫెర్టిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేసి వారి నుండి సానుకూల స్పందన లేని పక్షంలో గోశాలకు తరలించే చర్యలు తీసుకుంటామన్నారు. గత సమావేశాలకు భిన్నంగా సమావేశాన్ని సజావుగా ఎంపీటీఓ దిలీప్ కుమార్ నడిపించారు. అలాగే సమావేశానికి అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో కోట తహసీల్దార్ జయజయరావు, జడ్పీటీసీ దాసరి కోటయ్య, ఎంటీసీ సభ్యులు దారా సురేష్, ముబీన్ బాషా, హిమబిందు మరియు ఎంబేటి శశి, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మోయిన్ బాషా, కోట మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక 2210 దగ్గర ఇచ్చిన వాళ్ళకి అథెంటికేషన్ ఇస్తే వాళ్ళు ఇవ్వమని చెప్పి తర్వాత చూస్తే హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికేట్స్ హౌసింగ్ ఏఈ గారు చెప్పినట్లు మనకు వెరిఫికేషన్ చేసి ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ కంపల్సరిగా 9 అంకణాలు ఖచ్చితంగా ఉండాలి. ఇది కట్టాలంటే మేము ఇచ్చిన వాటిల్లో కూడా మాకు తెలియకుండానే ఒక 150 దాకా రిటర్న్ వచ్చింది మళ్ళీ హౌసింగ్ నుంచి. ఎందుకంటే మా వాళ్ళు 8 అనో 3 అనో 7 అనో అట్లా వేసారు, కానీ అది సెంట్లా అంకణాలా ఏందనేది వేయలేదని రీవెరిఫికేషన్ కోసం పంపించారు. అందులో వెరిఫై చేస్తే చాలా వరకు 9 అంకణాల లోపు ఉన్నాయి. 9 అంకణాల లోపల అంటే 1.5 సెంట్ ఖచ్చితంగా ఉండాలి ఇంటికి. దాని లోపల ఉంటే కట్టలేరు కాబట్టి అవన్నీ రిజెక్ట్ అవుతాయి. తర్వాత పట్టా ల్యాండ్స్ ఉండే వాళ్ళు వచ్చారు. ఆ పట్టా ల్యాండ్స్ కూడా ప్రత్యామ్నాయంగా వేరే సర్టిఫికేట్ ఇస్తాము, ముందు ఈ అయిన తర్వాత ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. మా విఆర్ఓస్ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయో, ఎందుకు ఇవ్వలేకపోతున్నారో రిమార్క్ రాసి చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, పనిచేస్తాం. తర్వాత మనకి ఈ మీటింగ్లో కొన్ని సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రకాశం కాలనీలో స్కూల్ సైట్ ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం సార్. ఇన్ని రోజులు మీరు మా దృష్టికి తీసుకురాలేదు. దాన్ని పరిశీలించి ఐడెంటిఫై మనం తర్వాత ఆర్డబ్ల్యూఎస్లో కమ్యూనిటీ శానిటరీ రిలేటివ్స్ వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక శానిటరీ లెటర్ని ఈ కాంప్లెక్స్లో కడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అవకాశం ఉంటే ఎంపీడీఓ కాంప్లెక్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పబ్లిక్ పర్పస్గా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒకటి ఇక్కడ కడితే ఇక్కడ అన్ని ఆఫీసులు కాంప్లెక్స్ మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కువగా జనాలు రద్దీగా వస్తూ పోతుంటారు. పబ్లిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఎస్ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు. కాబట్టి ఒక కాంప్లెక్స్ కడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఇరిగేషన్ వారిది మన ఎంపీటీసీ దారా సురేష్ గారు చెప్పినట్టు వాళ్ళు రిక్విజేషన్ ఇచ్చారు. ఆ మట్టి దేనికి ఉపయోగపడకపోవచ్చు, గుంటను పూడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిక్విజేషన్ ఏంటంటే ముస్లిం మైనారిటీ బరియల్ గ్రౌండ్ కొంచెం డౌన్గా ఉంది, ఆ మట్టిని తీసుకెళ్ళి తోడుకుంటాము, ప్లస్ అది కూడా వర్క్ అయినట్టుగా ఉంటుంది అని చెప్పి అడిగారు. అట్లనే
ఎస్సీ కాలనీలో బరువు గ్రౌండ్ కూడా డౌన్గా ఉంది, దాన్ని చూసుకుంటామంటున్నారు. మీకు వారు ఇచ్చిన రిక్వెజేషన్ని లెటర్ రూపంలో పంపిస్తాము. దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఆ పని చేస్తారు. వర్షం వచ్చే లోపల వచ్చేది వర్షాకాలం. రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు సూలూరుపేట టు నాయుడుపేట వరకు వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ లేదు వర్షం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని అధికారులు కోరుకుంటున్నాము. ముఖ్యంగా దైవాలయం దగ్గర ఒక వర్క్ అనుకున్నాం. ఆ వర్క్ నీళ్లు రావడం వల్ల వర్క్ పెండింగ్ అయిపోయింది. వర్క్ శాంక్షన్ అయి వచ్చేలోపు ఏట్లో నీళ్లు వచ్చేసినందువల్ల అది పెండింగ్ అయిపోయింది కాక దాన్ని కూడా తొందరలో ప్రారంభిస్తారు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం గోవిందపల్లి పాలెంలో. కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం చాలా మంది అధికారులు రాలేదు. మేము ఈ సైడ్ ఉన్న 3 అధికారులు హాజరవడం జరిగింది. పోలీసు వారితో కూడా, మెరైన్ సిఐ గారితో కూడా. అక్కడ వచ్చినది ఏంటంటే స్కూల్ కాంపౌండ్, గోవిందపల్లి పాలెంలో స్కూల్ కాంపౌండ్ ఏంటంటే బేస్మెంట్ వేసేసి వదిలేస్తున్నారు. ఆ కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి. మాకు ఆవులు బరువులు అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఉదయాన్నే ఆ పేడని పిల్లలు ఎత్తుతున్నారు కాబట్టి ఇబ్బందికరంగా ఉంది. మాకు స్కూల్ కాంప్లెక్స్ కట్టే కాంపౌండ్ వాళ్ళు కడితే మాకు ఇబ్బంది లేకుండా సార్ అన్నారు. దయచేసి దాన్ని ఏదో ఒక వర్క్లో పెట్టి చేయాలని వీడియో గారిని కూడా కోరాము. ఆ రోజు సార్ కూడా చర్య తీసుకుంటామని చెప్పి తెలియపరచడం అయింది. అన్ని కూడా పాత హాస్టల్ అన్ని కొత్త మెష్ వేశారు. మస్కిటో మెష్ అన్ని వాటర్ అన్ని ఇచ్చి అన్ని వస్తువులతో హాస్టల్స్ అన్ని బాగున్నాయి. తర్వాత వచ్చేసి మాకు హాస్టల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది సార్. మేము ప్రతిదీ కూడా జీపీఎస్లో మేము ఫోటోస్ పెట్టాల్సి ఉంటుంది. నేను కానీ రోజు డైలీ యాక్టివిటీస్లో ఫోటోస్ పెడతాం సార్. ఓన్లీ బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారానే మాకు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఎఫ్ఆర్ఎస్ బయోమెట్రిక్ ఉంటుంది మాకు కూడా. తర్వాత 10th క్లాస్ వాళ్ళకి ప్రత్యేకంగా నోటాలను గురించి ట్యూషన్ క్లాసులు పెట్టిస్తాము. పిల్లలు అందరూ కూడా చక్కగా హై స్కూల్ నుంచి చదువుకుంటారు. మా దగ్గర వస్తూ ఉంటారు. లేకపోతే ఎస్ఏఎస్ యాక్టివిటీస్ అవన్నీ మేము డైలీ చేసుకుంటాం సార్. మా హౌస్ ఉంటుంది సార్. మాకు ఓన్లీ కరెంటు మోటార్ ఒకటే ఉంది సార్. కరెంటు పోయినప్పుడు లేదా మోటార్ రిపేర్ అయినప్పుడు వాటర్ ఒక ఇంప్రూవ్మెంట్ శాంక్షన్ చేస్తున్నట్టుగా కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో వర్చువల్ ద్వారా వీక్షణకు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లాలోని లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది 15,000 రూపాయలు లబ్ధిదారులకు అందేలా డాక్టర్ ఎస్ అట్లాగే ఆహ్వానిస్తున్నాం. అందరికీ బొకేలు వస్తుందా కూర్చో. మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసు గారు, వారికి ఒక్కసారి మనమంతా కూడా కరతాళ ధ్వనులతో వారిని స్వాగత సుమాంజలు తెలియజేసేసాము. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. యువ నాయకులు లోకేష్ గారికి ఒక ముగ్గురు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎంచుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో దాదాపు 14,000 మంది ఆటో డ్రైవర్లకు ఈ యొక్క ఆటో డ్రైవర్ల వృద్ధి కల్పిస్తున్నాం. ముఖ్యంగా మన తిరుపతి నియోజకవర్గ పరిధిలో 2,047 మందికి 3,46,00,000 తిరుపతి నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు
15వ తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఆగస్టు 15వ తేదీ మహిళా శక్తికి ఉచిత బస్సు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, అదేవిధంగా మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు అని ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా ఇది దానికోసం ప్రత్యామ్నాయంగా ఈరోజు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో పెట్టిన వాగ్దానాలన్నింటినీ కూడా సక్సెస్ చేశారు. ఇది ఎన్నికల్లో పెట్టకపోయినా మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆటో డ్రైవర్లకు 15,000 వృత్తి కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా తిరుపతిలో 2,422 మందికి 3,3,46 లక్షల రూపాయలు ఈ పథకం కింద ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. వారి ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు, ఏదైతే గతంలో ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా ఆ రోజు ఆనాటి ఎన్టీ రామారావు బాటలో నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈ విధంగా నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నిలపడమే కాకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 15 మాసాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం అంటే అభివృద్ధి మాత్రమే కాదు, ప్రభుత్వం అంటే సంక్షేమం. అభివృద్ధి ఒకవైపు నడుస్తూ ఉంటే సంక్షేమం ఇంకోవైపు నడవగలిగినప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అడుగులు ముందుకు వేస్తుందని మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడైతే మహిళలకు స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్ సర్వీసులు కల్పించామో వెంటనే ఆటో డ్రైవర్లకు కూడా ఒకవేళ వీటి వల్ల వాళ్లకు ఆదాయం తగ్గుతుందనే ఆలోచనలో మేనిఫెస్టోలో లేకున్నా కూడా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వీళ్లకు ఆటో వాళ్లకు నష్టం జరగవచ్చు అనే ఆలోచనతో మొన్న అనంతపూర్ సభలో దసరా కానుకగా ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000, గత ప్రభుత్వం 10,000 ఇస్తే 15,000 రూపాయలు ప్రకటించిన మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనందరం ఇక్కడ నుంచి కర్తాల ధ్వనులతో వాళ్లకు వినపడేలా హర్షం వ్యక్తం చేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే ఆటో డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయలు ఇస్తా అన్నారో ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు మొట్టమొదటిగా వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే బెనిఫిషరీ ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అందులో ఉన్నారో వారు, అదేవిధంగా నాయకులు, కూటమి నాయకులు, అదేవిధంగా అధికారులు అంతా కూడా కలిసి ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఈ యొక్క ఆటో వాళ్ళని గుర్తించి మనకి ఇలాంటి సహాయం చేసిన ఆ గొప్ప మనసు ఇచ్చిన వారికి దేవుడు వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారి యొక్క ఇంకా మన పట్ల ఏమైనా ఆలోచన ఉంటే చేయగలగడానికి వారికి దేవుడు అనుగ్రహించలాగినా, సాయం చేయలాగినా మన తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా మాకు మన ఆటో వాళ్ళ కోసం ఇంతగా ఆలోచించి చేసిన వారు మన కృతజ్ఞతలు ఉన్నాం.
మీరు వర్షం కారణంగా రాలేకపోయినారేమో తెలియదు, కానీ వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. డబ్బు ఎందుకు ఇచ్చాడు అతను? నా బిడ్డలు చదువు కోసమే ఇచ్చాడు. ఇది నా బిడ్డలు చదువు కోసమే నేను ఉపయోగించుకోవాలి అని ఒక ఆశతో ఇంకా ఆ డబ్బులు నేను భద్రంగా దాచుకుంటూ ప్రతి పైసా ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఇది నా బిడ్డలు చదువుల కోసం ఇచ్చారు. నా బిడ్డలు పోయి అక్కడ చదువులో నిలబడి ఇది లేదు అది లేదని అనకూడదు నా బిడ్డలు. అందువల్ల ఈ డబ్బుని నేను ప్రతి పైసా నా బిడ్డలు చదువు కోసమే నేను ఉపయోగించుకోవాలని ఆ ప్రతి పైసా నేను నా బిడ్డల కొరకే ఉపయోగిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి ఇచ్చిన డబ్బు గవర్నమెంట్ వాళ్ళ ద్వారాకే వాళ్ళకి ఉపయోగించుకోవాలని నేను ఇంతవరకు కూడా ఆ డబ్బును అట్లే ఉపయోగిస్తూ వస్తున్నా. ఇలాగ ఎంతో మంది బిడ్డలు ఫీజులు కట్టలేక ఎంతో విధంగా ఇంతమందికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నా బిడ్డలకి ఇద్దరికి చైతన్య స్కూల్లో సీట్ ఇచ్చాడు. బాస్కు ఇదనేసి నా బిడ్డలు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రత్యేకంగా ముందు అనౌన్స్ చేయని మేనిఫెస్టో లేని కార్యక్రమాన్ని కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటో డ్రైవర్ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో అమ్మవార్ల గ్రామోత్సవాలను వైభవంగా నిర్వహించారు. గత నెల 22వ తేదీన కలశ స్థాపనతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్ పై ఉంచి కలశాధ్వాసనకు తరలించి గ్రామోత్సవం జరిపారు. స్థానిక సాయి సత్సంగ నిలయంలోని విజయ దుర్గాదేవి ఉపపీఠం, నారాయణమ్మ ఆలయం, బజారు కలశంలోని దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయాల్లో అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఇక యనంధాపురం, బొడ్డు చౌక, వీరారెడ్డిపల్లిలోని మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు శక్తి రూపంలో అలంకరించి గ్రామోత్సవం జరిపారు. కేరళ వాయిద్యాలు, మంగళ మేళాలు, తప్పెట్లు, తాళాలు, పార్వతీ మహిమాసుర యుద్ధ నృత్యాలు, కోలాటాలు, ఇక కీరు గుర్రాలు నృత్యాలు, జంగిరి మేళాలు, తెనాలి బ్యాండ్, యువత చిందుల నడుమ బాణసంచ కలిసి సంబరాలు జరుపుకున్నారు. విజయ దుర్గాదేవి ఉపపీఠంలో ధర్మరాజస్వామి ఆలయాల్లో అమ్మవార్లకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పూజలు నిర్వహించారు. గ్రామోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ గీతా కుమారి పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన సజావుగా సాగిన సర్వసభ్య సమావేశం. పలు సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులు. ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. వర్చువల్ గా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో వైభవంగా జరిగిన అమ్మవార్ల గ్రామోత్సవాలు. విజయదుర్గాదేవి ఉపపీఠం మరియు ధర్మరాజస్వామి ఆలయాల్లో అమ్మవార్లకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.